హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధుడు, జీవము కలిగిన దేవుడు, ఈ లోక సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క మాటలలో నుంచి కొన్ని మాటలను మనము ధ్యానం చేసుకుంటూ ఆయన యందు భయము భక్తిని కనపరిచేవారుగాను, ఆయన యొక్క వాక్యానుసారముగా జీవించేవారుగాను, తద్వారా ఆయన యొక్క ఆశీర్వాదములు పొందుకునేవారుగా పరిశుద్ధులుగా పిలువబడినటువంటి దేవుని యొక్క నామంలో మరి మీ అందరికీ శుభములు కలుగునట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నది. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మరి దేవుని యొక్క చిత్తము మానవుల యొక్క జీవితములలో, ప్రాముఖ్యంగా నీ జీవితంలో ఈ లోకంలో ఏ విధముగా జీవించాలి, ఈ లోకంలో మరి నువ్వు జన్మించి ఉన్నావంటే దానికి గల కారణములు కొన్ని దేవుని మాటల ద్వారా మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. అనేక మంది వారి జీవితాల్లో చూసినప్పుడు వారికి నా జీవితము ఇంతేనా, నా కర్మ, నా బ్రతుకు ఎందుకు ప్రయోజనకరముగా లేదు, నా స్థితిగతులు, నా పరిస్థితులు, నా కుటుంబము, నా జీవితము ఎప్పుడు మార్చబడుతుంది, ఇక మరణమే నాకు మార్గము, వేరొక మార్గము కనిపించటం లేదు, దేవుడు నన్ను ఎందుకు జన్మింపచేసి ఉన్నాడు, ఇలాంటి బ్రతుకు ఎందుకు ఇచ్చినాడు అన్నటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలకు సమాధానము దేవుడి యొక్క వాక్యము ద్వారా మీకు, మీ కుటుంబాలకి, మీ యొక్క జీవితాలకు సమాధానం కలుగునట్లుగా దేవుని యొక్క వాక్యము ప్రత్యుత్తరముగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదియే విధి. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ లోకంలో, ఈ సృష్టిలో, ప్రపంచం యావత్తు కూడా ప్రతి ఒక్క మానవుడు దేవుని యందు అనగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే దేవుని యొక్క చిత్తము. నీ యొక్క జీవితమును బట్టి ప్రతి మానవుడు, అందులో ప్రాముఖ్యముగా నీ జీవితమును బట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటయే మరియు భయము భక్తి కలిగి ఆయన కట్టడలను, ఆయన మాటలను అనుసరించుటయే మానవ కోటి యొక్క విధి. స్వస్థత నీకు కలుగును గాక, శీఘ్రముగా స్వస్థత నీకు కలుగును గాక అనే లేఖన భాగం చూస్తున్నాం. ఈ లేఖన భాగం ఏమిటి? దేవుని యొక్క కట్టడ. నీకు సమాధానము కలుగును గాక, ఇది దేవుని యొక్క కట్టడ, ఇది దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క రాజ్యాంగము, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క సత్యము. నీకు శీఘ్రముగా స్వస్థత కలుగును గాక, నీకు నీ కుటుంబానికి సమాధానము కలుగును గాక, నీకు నీ కుటుంబానికి దేవుని యొక్క నిధులు మీ కుటుంబ సభ్యులందరూ కూడా అనుభవించును గాక. ఈ లేఖనాలన్నీ కూడా ఏమిటి అంటే దేవుని మాటే ఉన్నది, దేవుని కట్టడలే ఉంటున్నాయి, దేవుని యొక్క ఆజ్ఞలే ఉంటున్నాయి. వీటిని అనుసరించుటయే దేవుని యొక్క మరి చిత్తము నీ గురించి తెలియపరచబడుతున్న విషయాల్ని ఈ రాత్రికాల సమయంలో గమనించాలి మీరందరూ కూడా. ఆయనందు భయభక్తులు కలిగి ఉంటే స్వస్థత, ఆయనందు భయభక్తులు కలిగి ఉంటే సమాధానం, ఆయన యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదం, ఆయనందు భయభక్తులు కలిగి ఉంటే మేలులు, ఆయన యొక్క సన్నిధిలో భయము భక్తి కలిగిన వారుగా ఉంటే నీకు ఫలభరితమైన జీవితం ఉంటుంది. అయితే ఈ భయము భక్తి ఏమిటి? ఎప్పుడు భయం వస్తుంది, ఎప్పుడు భక్తి వస్తూ ఉంటుంది? దేవునితో మాట్లాడాలి, దేవునితో నడుచుకోవాలి, ఈ లోక సృష్టికర్తతోటి, నా యజమానుడితోటి నేను మాట్లాడాలి అనే తపన, ఆలోచన నీకు కలిగి ఉండటే దేవుని యొక్క సన్నిధిలో భయమును కనపరిచిన వారుగా ఉంటారు. వాక్యాన్ని చదవకుండా, ధర్మశాస్త్రమును చదవకుండా, దేవుడిని గురించి తెలుసుకొనుకోకుండా నీవు ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో భయము లేనివాడిగాను, దేవుని సన్నిధిలో భయము కలిగి ఉన్నట్లయితే అదే రీతిగా దేవునితో భక్తిలో కూడా మీరందరూ కూడా ఉంటారు.
సో ఈరోజు నేను దేవునితో మాట్లాడలేదు అనగా దేవుని వాక్యాన్ని చదవలేదు, తెలుసుకోలేదు, మాట్లాడలేదు, ఆయన స్వరాన్ని వినలేదు. ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథం నుండి ఉన్నటువంటి మాటలను నువ్వు చదువుతా, ధ్యానం చేసుకుంటా, వాటి ప్రకారం నడుచుకుంటున్నావో అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో భయమును మరియు భక్తిని కలిగిన వారుగా ఉంటారు. తద్వారా ఆయన యొక్క చిత్తము ఏదైతే ఉన్నదో ఆ చిత్తమును నెరవేర్చుచున్న వారుగాను, దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదములు పొందుకొనుచున్న వారుగాను, దేవుని సన్నిధిలో స్వస్థత పొందుకొనుచున్న వారుగాను, దినదినము కూడా క్షేమాభివృద్ధి కలుగుతున్న వారుగాను, దినదినము కూడా వాక్యానుసారంగా నడుచుకున్న వారుగాను, దినదినము కూడా దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తున్న వారుగాను, దేవుని యొక్క సన్నిధిలో క్రమముగా కొనసాగించబడుతున్న వారుగా ఉంటూ దేవుని యొక్క పిల్లలుగా, దేవుని యొక్క వారసులుగా, దేవుని యొక్క స్నేహితులుగా, దేవుని యొక్క దాసులుగా, దేవుని యొక్క నామాన్ని మహింపరిచేవారుగా ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. మానవ కోటి విధి ఏమిటంటండి? ఆయనందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. స్వస్థత, సమాధానము, రక్షణ, కృప ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కావాలని కోరుకుంటారు. ఏం కోరుకుంటున్నారంట? దేవుని కట్టడలలో ఏవైతే బలము, శక్తి ఏదవుతుందో అది కోరుకుంటున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగు. ఏదైతే కోరుకుంటున్నారో ఆ తలంపులలోనే, ఉద్దేశంలోనే దేవుని సన్నిధికి వచ్చినటువంటి భయము కలిగిన భక్తులుగా మీరు అందరూ కూడా ఉంటున్నారన్న విషయాన్ని ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. నీ జీవితం పైన దేవుని యొక్క మహిమను కనపరచబడాలి అంటే, దేవుని ప్రభావమును చూడాలంటే, మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో ఈరోజు నేను దేవుడితో మాట్లాడలేదు, దేవుని గురించి తెలుసుకోలేదు, దేవుని వాక్యంలో ఉద్దేశాన్ని గమనించలేకపోయాను అనేటువంటి భయము నీలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా దేవునితో సహవాసం చేస్తూ దేవుని యొక్క వారసులుగా మీరు అందరూ కూడా నిలబడతా ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. ఇదే మరి దేవుని యొక్క చిత్తం. ఇంకా చూసినట్లయితే మన జీవితంలో మానవ కోటి ఎలా ఉండాలంట? మానవులందరూ కూడా ఎలా ఉండాలంట? వారి యొక్క విధి ఏమిటంట? వారి జీవితము, వారి భవిష్యత్తు ఏమిటంట అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించుటే మానవుల యొక్క విధి, మానవుల యొక్క భవిష్యత్తు. అదే రీతిగా మరి దేవుని యొక్క చిత్తము మరి కొన్ని లేఖనాల ద్వారా కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి తెస్సలోనికీయులకు సంఘముకు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు తెలియపరచబడుతున్నటువంటి మొదటి తెస్సలోనికీయులకు 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం అందరం కూడా చూద్దాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. మరలా ఒకసారి చదువుదామండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. సో ప్రతి విషయమందు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలరు అంటే, మొట్టమొదటిగా దేవుని యందు నీకు భయము కలిగినప్పుడు, భక్తి కలిగినప్పుడు, తద్వారా దేవుని యొక్క కట్టడలను అనుసరించిన వారుగాను, దేవుడిని తెలుసుకున్న వారుగాను, దేవుని స్వరూపమును తెలుసుకున్న వారుగాను, ఆ దేవుని మాటలో ఉన్న మర్మము గ్రహించేవారుగా ఉన్నప్పుడు మీరు దేవుని యొక్క దీవెనలను, ఆశీర్వాదములు పొందుకుంటారు. తద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలరు. దేవుని కార్యములు, అదేవిధంగా ఈ లోకంలో మనుషులు నీకు సహాయం చేయకపోతే వారిని ఏ విధంగా అయితే నిర్లక్ష్యం పెడుతూ వారికి థ్యాంక్స్ చెప్పకుండా నీ జీవితాన్ని కొనసాగిస్తుంటావో, అదే రీతిగా ఈ లోకపు మనుషులు సహాయం చేసినప్పుడు వారికి థ్యాంక్స్ కావచ్చు, కృతజ్ఞతలు కావచ్చు, వారికి ప్రాధాన్యత కావచ్చు, వారికి హెచ్చించేవారుగా మీరు అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో దేవాదేవుడు కూడా ఆయనందు భయము, భక్తి కనపరచబడుతున్నప్పుడు దేవుని కార్యములు మీరు చూస్తూ ఉంటారు. కొంతమంది దేవుని కార్యములు చూస్తున్నప్పటికీ కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించిన వారుగా ఉంటున్నారు. సో ఇది వారి యొక్క అజ్ఞానము, అవివేచన అన్న విషయాన్ని కూడా మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుని యందు సన్నిధిలో భయభక్తి కలిగి ఆయన యొక్క కార్యములు చూస్తున్నారో ప్రతి విషయం అందు కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని యొక్క చిత్తమైనది.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక, దేవునికి ఘనత కలుగాక. దేవుడు చేసిన ప్రతి కార్యమునకు అనగా నీ జీవితంలో ఎల్లవేళ కూడా దేవుడిని స్తుతించాలి అంటే, దేవుడిని గణపరచాలంటే, దేవునికి అర్పణలు చెల్లించాలంటే, దేవునితో సహవాసము చేయాలంటే, దేవునితో నడవాలి అంటే మొట్టమొదటిగా ఏం కావాలండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను, ఆయన మాటలను, ఆయన ఉద్దేశంలో మనం తెలుసుకున్నప్పుడు నీ జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవుడిని స్తుతిస్తూనే ఉంటావు, దేవుని ఆరాధిస్తూనే ఉంటావు, చక్కగా పాటలు పాడుతూ ఉంటావు, ఉత్సాహంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. ఈ ప్రపంచంలో ఎక్కడ పొందుకొనలేనటువంటి ఆనందాన్ని దేవుని సన్నిధిలో నువ్వు అనుభవిస్తూ ఉంటావు. అదేవిధంగా మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా చూసినట్లయితే ఇక్కడ కూడా దేవుడు మరొక చిత్తమును గురించి తెలియపరచబడుతున్నట్లుగా లేఖనాలు తెలియపరచబడుతున్నాయి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చించుచున్నాడు. ఎలా ఉండాలంటండి? మానవ కోటి విధి ఏమిటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించుటే మానవుల కోటి యొక్క భవిష్యత్తు. ఇక్కడేమన్నాడు చూసినట్లయితే మరి ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొంది, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనగా దేవుని యొక్క వాక్యమును, దేవుని వెలుగును, దేవుని క్రియలను, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలని ఇచ్చేయించుచున్నాడు. సో అనుభవ జ్ఞానము కలిగిన వారు అంటే దేవునితో ఉంటే మనము అనుభవము, ఆయనతో ఉన్నటువంటి అనుభవాన్ని మరి క్రియల ద్వారా మనము అనుభవించగలము. ఆయనతో నడుచుచున్నప్పుడు, ఆయన సన్నిధిలో భయము భక్తి కలిగినప్పుడు, ఆయన కట్టడను అనుసరించినప్పుడు నీకు అనుభవము, ఎక్స్పీరియన్స్. రక్షణ ఒక్కటే సరిపోదు, నువ్వు అనుభవించాలి. దేవునితో సహవాసము చేస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన కట్టడలను అనుసరిస్తూ ఇంకా తెలుసుకొనొచ్చు మనము దేవుని చిత్తమును కొనసాగించేవారుగా ఉండాలి. అంటే ఏమిటి? దేవుని చిత్తం ఏమిటి? నువ్వు దేవుని సన్నిధిలో భయము, భక్తి, ఆయన కట్టడలను, ఆయన వాక్యాన్ని అనుసరించేవారుగా ఉన్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ఈ లోకమంతా కూడా దేవుని యొక్క నామమును స్తుతిస్తావు, ఆరాధిస్తావు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. అది దేవునికి ఇష్టమైనది. ఈ రక్షణ అనుభవం కలిగినట్టు మీరందరూ కూడా ఆ సత్యమైన వాక్యమును బట్టి అనుభవ జ్ఞానము కలిగిన వారుగా ఉండుట దేవుని ఇష్టమైనది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టమైన వారుగా మీరందరూ కూడా ఉండాలి. ఎప్పుడు ఇష్టమైన వారుగా ఉంటామంటే ఆ దేవుని మాట తెలియపరచబడుతున్న ప్రతి ఒక్క ప్రత్యక్షత కలిగిన మాటలను మనము కొనసాగిస్తున్నప్పుడు, ఆచరిస్తున్నప్పుడు, పాటిస్తున్నప్పుడు, క్రమము తప్పకుండా ప్రతి సమయమందు కూడా విజ్ఞాపనల చేతను, కృతజ్ఞత చేతలను దేవుణ్ణి స్తుతించాలి, ఆయనతో సహవాసము చేయాలి. ఇది మానవుడిగా ఇది నీ భవిష్యత్తు అయి ఉన్నది. కాబట్టి చెప్పడం కొద్ది మాటలు దేవుని సన్నిధిలో మీరందరూ కూడా భయము, భక్తి, ఆయన కట్టడలను అనుసరిస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అనుభవ జ్ఞానంలో, వాక్యంలో అనుభవ జ్ఞానం కలిగిన వారై దేవుని చిత్తంలో ఏర్పరచబడిన వారుగా ఫలించాలని చెప్పబడిన కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.